హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. లేడీ బాస్ పార్ట్ 36, 37. ఫస్ట్ చిన్న నోట్, లేడీ బాస్ స్టోరీ 35 పార్ట్తోనే అయిపోయింది. 36 నుంచి వస్తున్నది లేడీ బాస్ సీక్వెల్. ఇందులో మెయిన్ లీడ్ మానస్ అండ్ సొరబి. సో ఇక్కడ నుంచి స్టోరీ వీళ్ళిద్దరి చుట్టూనే తిరుగుతుంది. అశు ఎదురు అప్పుడప్పుడు వస్తుంటారు. ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిన స్టోరీ కాబట్టి చేంజ్ చేయమని అడిగినా నేనేం చేయలేను. అండ్ ఇక్కడ నుంచి స్టోరీ పేరు కూడా మారుస్తాం అనుకుంటున్నాను. లెట్స్ కంటిన్యూ ద స్టోరీ. తెల్లని జైలు బట్టల్లో నేల మీద సాగిలపడి కూర్చుని ఉన్నాడు రాజునాథ్. ముందుకొచ్చిన పొట్ట మీద 2 సెకండ్లకు ఒకసారి దరివేసుకుంటూ ఆలోచనల్లో మునిగిపోయాడు. అంతలోనే తనని కలవడానికి ఎవరో వచ్చారనడంతో జరిగిందేంటో తెలుసుకోవాలని ఆతృతగా వెళ్ళాడు. బలమైన రాడ్ వేసి మరీ కట్టిన చెయ్యి, ముఖం మీద ఇంకా పోని దెబ్బలు, వాటి తాలూకు గుర్తులతో కాళ్ళ మీద సరిగా నిలబడలేని గోడకి ఆనుకుని తండ్రి కోసం ఎదురుచూస్తున్నాడు హరి. కొడుకుని అలా చూడగానే తండ్రి ప్రేమ పొంగుకొచ్చింది రాజనాథానికి. యాక్సిడెంట్ జరిగి నెలన్నో రోజులు గడిచినా హరి పరిస్థితిలో ఎలాంటి తేడా లేదని దిగాలుగా అయిపోయాడు. ఎలా ఉన్నావురా అని అడిగాడు బాధగా. ఇదిగో ఇలాగే, నువ్వు వేసిన చెత్త ప్లాన్ల వల్ల నా అదృష్టం బాగుండి ప్రాణాలతో భయపడ్డాను అన్నాడు హరి యాక్సిడెంట్ గుర్తొస్తుంటే. రాధ బాగోలేనప్పుడు మనకేది అనుకూలంగా జరగదులే. ఈ టైంలో నిన్ను తప్ప ఇంకెవరిని నమ్మలేక కష్టంగా ఉన్నా నిన్నే రమ్మని చెప్పాను. ఏమైనా కనుక్కున్నారా అని అడిగాడు. చాలా అంటూ తన మనుషులు కనుక్కున్న కొంత సమాచారంతో పాటు మానస్ అశుని కన్యాకుమారి తీసుకెళ్లి నిన్న ఒక్కడే రావడం వరకు చెప్పాడు హరి. రాన్పడిపోయాడు రాజునాథం. తన వెనుక ఎంత జరిగిందో తెలిసి గుండె రగిలిపోయింది. కాస్త అనుమానం ఉన్నా మరీ ఎంత వెర్రివెదవ అవుతాడనుకోలేదు. విన్నావుగా, ఇప్పటికి జరిగింది చాలు డాడీ. పోతే పోయింది ఆస్తి, ఇక వాళ్లతో మనకొద్దు, అవకాశం కూడా లేదు అన్నాడు హరి. పొరపాటు, నన్ను ఇంత దారుణంగా పడగొట్టిన వాళ్ళని ఎలా వదిలేయమంటావురా? మానస్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎక్కడికి వెళ్ళాడన్నావు అని అడిగాడు రాజునాథు. అదేదో ఎస్విఆర్ టెక్నాలజీస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎప్పుడూ వెళ్తూనే ఉంటాడట అన్నాడు. ఎస్విఆర్ టెక్నాలజీస్, ఈ పేరెక్కడో విన్నానే అని ఆలోచిస్తుంటే యుధీర్ చెల్లెలు ఆ కాలేజ్లోనే ఎంటెక్ జాయిన్ అయింది డాడీ, ఆ అమ్మాయిని కలవడానికే అని అందించాడు హరి. నిజమా అని మరింత ఆశ్చర్యపోయాడు రాజునాథం. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎంత జరుగుతుంటే ఏమీ తెలియక ఆఖరికి వెర్రి వెంగళపై జైల్లో కూర్చున్నాను. అటుగా ఎందుకు ఆలోచించలేకపోయాను అని తిట్టుకున్నాడు. ప్రేమిస్తున్నాడా అయితే? చాలరా, ఆ అమ్మాయి చాలు ఈ ముగ్గురిని పడగొట్టడానికి. ఒకే దెబ్బకి 2 పిట్టలు కాదు 3 పిట్టలు అని వంకరగా నవ్వుతూ చెప్పాడు రాజనాథం. ఆ దెబ్బ కొట్టేలోపే ఆ 3 ఏ ఒక్క పిట్టకు తెలిసినా ఈసారి మనం పిట్టలు అమ్ముకోవడానికి కూడా పనికిరామని అంతే వెటకారంగా అన్నాడు హరి. నోర్మయ్, నేను చెప్పింది చెయ్యి. అమ్మమ్మ ఊరు నుంచి చెల్లెల్ని పిలిపించు. ఇప్పుడు అదెందుకు డాడీ? మానస్తో పెళ్లి చేయడానికి. నీకేమైనా పిచ్చా డాడీ? ఓ పక్కన వాడు ఆ పిల్లని ప్రేమిస్తున్నాడని తెలిసి చెల్లితో పెళ్ళంటావేంటి? వాడెందుకు చేసుకుంటాడు? రేయ్, మానస్ తల్లి అలివేణిరా, నా సొంత చెల్లెలు. అదెలా ఒప్పుకుంటుంది యుధీర్ చెల్లిని కోడలుగా? పరశురాం బావ కూడా ఆ పిల్లతో కొడుకు పెళ్లి చేయడానికి ససేమీరా అంటాడు. కానీ ఎందుకు డాడీ ఇష్టం లేని పెళ్ళి? ఇందాకే కదరా మానస్ గురించి చెప్పావు. నీ ద్వారా అవ్వంది చెల్లి ద్వారా అవుతుంది. అవకాశం పోలేదు. అలివేణిని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. చెల్లిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే పెట్టు. మానస్ నాకు చేసిన దానికి వాడి ప్రేమని వదులుకోవాలి. చింత చచ్చినా పులుపు చావలేదన్న సామెత నీలాంటి వాడిని చూసే పుట్టుంటుంది అని గొణిగాడు హరి. అసలు మ్యాటర్ అయిపోవడంతో ఇంకోటి గుర్తొచ్చింది రాజనాథానికి. అదంతా సరే కానీ నువ్వెలా ఉన్నావురా అని అడిగాడు కొడుకుని. ఇందాకే చెప్పానుగా, చూస్తున్నావుగా నా అవతారం. అది కాదురా అంటూ కాసేపు తర్జనభర్జనలాడి కోడల గురించి, పెళ్ళయింది కదా, ఎలా ఉందని, ఆ అమ్మాయి నీతో బాగుంటుందా అని అడిగాడు. ఏది అదా? దాన్ని చేసుకున్నాకే బుద్ధొచ్చింది నాకు. నా కర్మకాలి చేసిన వాటికి ఇదిగో అనుభవిస్తున్నా. జీవితాంతం మొయ్యాలి దాన్ని ఇంకా అన్నాడు హరి ముఖమంతా చిరగ్గా పెట్టి. మిగతాదంతా పక్కన పెట్టి హరి, పెళ్ళైతే చేసుకున్నాక తప్పదు కదా, ఇక సఖ్యంగా ఉండండి అన్నాడు. మొదటిసారి తండ్రి నుంచి మంచి మాట వచ్చేసరికి ఆశ్చర్యపోయాడు హరి. అతనికేం తెలుసు,
కొడుకు విషయం కాబట్టి అంత మంచిగా ఆలోచించాడని. డాడీ, నా విషయంలో అయితే ఇలా మన చేతుల్లో లేకుండానే అయిపోయింది. నా ఇష్టంతో పని లేకుండానే జరిగిందని ఇద్దరం బాధపడ్డాం. చెల్లి విషయంలో కూడా మళ్ళీ అదే తప్పు చేస్తాను అంటావేంటి? అదంటే ఇష్టం లేని మొగుడిని తీసుకొచ్చి దాని జీవితం కూడా నాశనం చేస్తావా అని బాధ్యత గల అన్నయ్యగా అడిగాడు. నాశనం ఏంట్రా? దాని జీవితం బాగుండాలనే చేసేది నేను. వాడేమీ రాచి రంపాన పెట్టడు. ఇంకో అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళైతే మర్చిపోతాడు. దాంట్లో ఏముంది? నువ్వు చెప్పింది చెయ్యి అన్నాడు రాజునాథం తగ్గకుండా. అంతలోనే టైం అయిపోయిందని చెప్పడంతో ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. పగటిపూట 12 అవుతుండగా గణగణమని మోగుతున్న సౌండ్కి మెలకువ వచ్చింది మానస్కి. బద్ధకంగా కళ్ళు తెరిచి అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకున్నాడు. ఒక 5 నిమిషాలకి నిద్రమత్తు పూర్తిగా వదిలి బెడ్ మీద నుంచి లేచాడు. పట్టేసిన తలని మరోవైపుకి విరుచుకుంటూ బ్రష్ చేయడానికి వెళ్ళాడు. అషు లేకపోవడంతో అర్జెంట్ వర్క్ ఉండి నైట్ అంతా ఆఫీస్లోనే గడిపి తెల్లవారుజామున వచ్చి నిద్రపోయాడు అతను. మళ్ళీ ఇప్పుడే లేవడం. మధ్యాహ్నం వచ్చే తెలుగు టీవీ సీరియల్స్ చూస్తూ నెగిటివ్ క్యారెక్టర్స్ని తిట్టుకుంటూనే క్రమం తప్పకుండా అనుసరిస్తుంది అలివేణి. వాటిలో ఉన్న లేడీ విలన్లకి ఆవిడ ఏమాత్రం తీసిపోదనేది అందరికీ తెలిసిన సత్యం. టీవీ చూస్తూనే స్టేర్స్ దిగొస్తున్న కొడుకుని చూసి మళ్ళీ సీరియల్ చూడడంలో నిమగ్నమైంది. తల్లిని చూసి భారంగా ఓ నిట్టూర్పు విడిచి లంచ్కి కూర్చున్నాడు మానస్. పొద్దున కూడా ఏం తినకపోవడంతో మేడ్ సర్వ్ చేయగానే తింటున్నాడు. అక్కడ సీరియల్ బ్రేక్ రాగానే వడిగా కొడుకు దగ్గరకు వచ్చింది అలివేణి. రే, 2 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావురా అని అతనికి ఎదురుగా కూర్చుంటూ అడిగింది. ఆమెను చూడకుండా వర్క్కి ఉండి వెళ్ళాను అన్నాడు తింటూనే. ఎంత వర్క్ ఉంటే మాత్రం ఫోన్ చేసినప్పుడు ఎత్తడానికి ఏంటి అంది కోపంగా చూస్తూ. వర్క్ ఉంది అంటే బిజీ అని అర్థం మమ్మీ. వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ అటెండ్ చేస్తూ కూర్చుంటే వారం రోజులకు కూడా పని అవ్వదు అన్నాడు విసుగ్గా. మరి నీ చెల్లి ఫోన్ చేస్తే వెంటనే ఎత్తావట? దిప్పిపొడుగ్గా అంది. మైత్రి కార్ రిపేర్ అయితే కాలేజీకి వచ్చి డ్రాప్ చేసుకుంటావా అన్నయ్య అని చేసింది. నీలాగా ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను అని ఇన్ఫర్మేషన్ లాగడానికి కాదు. దాన్ని ఇంటికి తీసుకొచ్చి లోపలికి కూడా రాకుండానే వెళ్ళిపోయావు. దాన్నేమంటారు అంది అలివేణి. ఇదేమైనా చుట్టాలిల్లా? బయట వరకు వచ్చి లోపలికి వెళ్ళకపోతే ఏమనుకుంటారు అని ఆలోచించడానికి అంటూ లేచాడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. అనరా అను, అందరూ నన్ననేవాళ్లే. కొడుకు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడని ఆరా తీసినా తప్పే. దానికే చిరాకెందుకో అన్నట్టు మీ డాడీ కూడా నిన్ను తిడుతూనే ఉన్నాడు. ఆఫీస్కి ఎప్పుడొస్తావని అడగమన్నాడు. సో నాకు కాల్ చేస్తుంది నేను ఎక్కడున్నానో తెలియక డాడీ నిన్ను తిట్టాడని, అంతేగా అన్నాడు మానస్. అలివేణి మాట్లాడలేదు. అలాగే గుడ్లేసుకుని చూస్తూ నిలబడింది. ఆల్రెడీ చెప్పాను, ఆయన బిజినెస్లో నేను జాయిన్ అవ్వను. ఐ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ అన్నాడు చేయి తుడుచుకుని నాప్కిన్ టేబుల్ మీద పడేస్తూ. నీ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా డబ్బు కావాలి కదరా, మీ డాడీ ఇస్తాడు, ముందు ఆయన చెప్పినట్టు విను అంటుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అది అతనికి అలవాటే. అలివేణి తల కొట్టుకుంది. ఏంటో ఈ పిల్లలు ఒక్కళ్ళు నా మాట వినరు. వీడైతే మరీను నయం. చిన్నప్పుడు ఆ ఆశు దాని తల్లి వర్ధిని కోసం నాకు ఎదురు తిరిగేవాడు. వర్ధిని చచ్చిపోయాక వాళ్ళకి దూరంగా ఉంచాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఏమాత్రం పట్టించుకునేవాడు కూడా కాదు అనుకుంది కచ్చిగా. అంతలోనే సీరియల్స్ గుర్తొచ్చి అయ్యో నా మతిమండ మర్చిపోయానే అనుకుంటూ అటు పరిగెత్తింది. అసహనంగా తన రూమ్కి వచ్చేశాడు మానస్. ఇందుకే ఇంటికి రావాలంటే నచ్చదు అతనికి. వస్తే మనశ్శాంతి కరువవుతుంది. వాళ్ళ ఆలోచనల్ని మాత్రమే రుద్దుతూ అవే పాటించాలని ఆర్డర్స్ వేస్తారు ఇద్దరు. అందుకే స్టడీస్ అవ్వగానే ఫ్రెండ్స్తో ఉంటానని వేరే వెళ్ళిపోయాడు. ప్రతిదానికి స్వార్థంగా ఆలోచిస్తూ కోపంగా తప్ప ప్రేమగా మాట్లాడని, కనీసం తన ఆకలి కూడా పట్టించుకొని తల్లి తనకే ఎందుకుందని ఎన్నోసార్లు ప్రశ్నించుకుని ఉంటాడు అప్పటికి. కానీ చేయగలిగింది ఏం లేదుగా. ఇంట్లో ఉండబుద్దవక ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. తన థింగ్స్ తీసుకుంటకుండా వ్యాలెట్ కింద పడింది. దానిలోంచి ఒక 500 నోట్ కాస్త బయటకు వచ్చింది. అది కంటపడగానే అతని ముఖంలో చిరునవ్వు. అప్పటి వరకు ఉన్న చికాకు మొత్తం ఎగిరిపోయింది. ఆ నోట్ చేతిలోకి తీసుకుని ఇష్టంగా ముద్దు పెట్టుకున్నాడు. అది అతనికి ఎంతో విలువైన ప్రీతిపాత్రమైన జ్ఞాపకం. అప్రయత్నంగా అది పర్సులోకి చేరిన రోజు గుర్తొచ్చింది అతనికి. కొంతకాలం కిందట
ఎస్వీఆర్ టెక్నాలజీస్ ఇంజనీరింగ్ కాలేజ్ ముందు కారు ఆపాడు మానస్. ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ వెహికల్స్ కాకుండా వేటికి పర్మిషన్ లేకుండా క్యాంపస్లోకి అలో చేయమని వాచ్మెన్ చెప్పడంతో కార్ బయటే పార్క్ చేసి లోపలికి నడిచాడు. స్టూడెంట్స్ అప్పుడప్పుడే వస్తున్నారు. క్లాసెస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం ఉండడంతో చాలామంది బయటే ఉన్నారు. మానస్ గ్లాసెస్ తీసి చుట్టూ చూస్తుండగా ఫోన్ మోగింది. అషు చేస్తుంది. కొన్ని రోజుల క్రితం అతను సురభి సర్టిఫికేట్స్ దొంగిలించడంతో తను చాలా ఏడ్చింది, భయపడింది అని మానస్ని కోప్పడింది అషు. ఆ ఇన్సిడెంట్ తర్వాత సురభిని ఒంటరిగా బయటకు పంపలేదు సుబ్రహ్మణ్యం గారు. అందుకే కాలేజ్ జాయిన్ అయ్యే వరకు ఆగి వెళ్ళి క్షమాపణ అడగమని తమ్ముడికి ఆర్డర్ వేసింది. ఆమె మాట కోసమే కాలేజ్కి వచ్చాడు మానస్. ఫోన్ ఎత్తగానే వెళ్ళావా చిన్న అని అడిగింది అషు. హా అక్క, ఇప్పుడే వచ్చాను. జాగ్రత్తగా హ్యాండిల్ చేసి సారీ చెప్పు. నిన్ను గుర్తుపట్టకుండా చూసుకో. ముందు నేను ఆవిడ గారిని ఎలా గుర్తుపట్టాలో చెప్పక్క. పేరు తప్ప ముక్కు మూతి ఎలా ఉంటుందో కూడా తెలీదు. సురభి ఎంటెక్ ఫస్ట్ ఇయర్, యుధేర్ సిస్టర్. ఎంతకన్నా ఇన్ఫో కావాలా వెతకడానికి? ఇన్కేస్ ఆ అమ్మాయి నా సారీని యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు ఎక్స్క్యూజ్ చేస్తావా నన్ను? చిన్నపిల్లాడిలా గారంగా అడిగాడు. అషు నవ్వి, నువ్వు అపాలజీ చెప్పు చిన్న, హార్ట్ఫుల్గా అంది యుధీర్ని గుర్తు తెచ్చుకుంటూ. అతను వాడే పదం తన నోటి నుంచి వచ్చిందని. యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేదంటే ఇబ్బంది పెట్టుకు. నీ కారణంగా ఒక ఆడపిల్ల ఏడ్చింది కాబట్టి క్షమాపణ చెప్పాలని నా ఉద్దేశం అంతే అంది నెమ్మదిగా. ఓకే అక్క అన్నాడు హ్యాపీ ఫీల్ అవుతూ. టేక్ కేర్ అని కట్ చేసింది. ఆ రోజే మైత్రి అషు ఇంటికి వచ్చి యుధీర్ తనకి కాబోయే బావ అని తెలుసుకుంది. సురభి లైఫ్లో ఫస్ట్ టైం మా అక్కతో నన్ను తిట్టించిన క్యాండిడేట్. నేను కదా కోపంగా ఉండాలి. రివర్స్లో నాతో సారీ చెప్పించుకుంటుంది. ఎప్పుడో నాకు దొరక్కపోదు అనుకుంటూ ముందుకెళ్ళాడు మానస్. గుంపులు గుంపులుగా ఉన్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఫ్రెండ్స్తో బాతాకాని కొడుతూ ఎక్కడుందో ఈ మేడం, ఎలారా వెతికేది ఎంతమందిలో అనుకు ఎదురుగా ఇద్దరే ఉన్న అమ్మాయిలను చూసి వాళ్ళని అడగడానికి వెళ్ళాడు. వాళ్ళని చేరకుండానే ఆ అన్న చిన్న కేక వినిపించి ఎడమవైపు చూశాడు. లెమన్ ఎల్లో కలర్ చుడిదార్లో అటువైపు తిరుగుంది ఒక అమ్మాయి. కుడికాలని వెనక్కి సగం వరకు లేపి అరికాల్లో గుచ్చుకున్న గాజు పెంకుని చూసుకుంటుంది. ఫేస్ వెనక్కి తిప్పుండడంతో సైడ్ నుంచి మాత్రమే కనిపిస్తుంది. మానస్ చూడలేదు కూడా. అతని దృష్టి ఆమె కాలు మీదే ఉంది. తెల్లని పేపర్ మీద ఎర్ర సిరా పోసినట్టు ఆమె తెల్లని పాదానికి ధారాళంగా బ్లడ్ కారుతుంది. ఆమె దగ్గరికి వెళ్ళి కొంచెం బెండ్ అయ్యి గాజు పెంకు చివర మాత్రమే పట్టుకుని కసుక్కన లాగేశాడు. అంత హార్డ్గా తీసేసరికి అమ్మా నడిచింది. రక్తం ఇంకా కారుతుంటే హ్యాండ్కి తీసి బ్లేడ్ అవ్వకుండా గట్టిగా చుట్టాడు. ఇంకోసారి అరిచింది. అప్పుడు తలెత్తి చూశాడు. అందమైన కోలముఖం ఎరుపు వర్ణాన్ని దాల్చింది. కాటుక కళ్ళని భయం కారణంగా దాచేశాయి ఆమె కనురెప్పలు. నొప్పితో బేకబట్టిన పలచని పెదవులు పంటి కింద నలుగుతున్నాయి. బిగించిన పిడికిళ్ళు పసిబిడ్డల చేతుల్లా వేలితో విడదీసేంత సున్నితంగా ఉన్నాయి. కళ్ళ ముందు ఏదో వింత కనిపిస్తున్నట్టు ఆమెనే చూస్తూ సరిగా నిల్చున్నాడు మానస్. తెలియకుండానే పెదవులు సాగాయి. కనీసం ఆమెని కదల్చకుండా అలాగే నిలబడ్డాడు, కనురెప్పల మాటిన కదలికలను గమనిస్తూ. కాసేపటికి మెల్లగా కళ్ళు తెరిచింది నొప్పి అలవాటు అవ్వడంతో. ఒకసారి కాలు చూసుకుని మానస్ వైపు తిరిగి థ్యాంక్ యూ అంది మూతి బిగించి. గట్టిగా లాగేశాడని కొంచెం కోపం కూడా ఉంది మరి. థ్యాంక్స్ చెప్పేసి దిక్కులు చూస్తుంటే ఏం వెతుకుతున్నావు అని అడిగాడు. నా చెప్పల్స్ అక్కడే పెట్టాను, ఏమైపోయాయి అంటూ వెతుకుతుంది నిల్చున్న చోటు నుంచి. పక్కనే గణేష్ విగ్రహం ఉండడంతో చెప్పులు దూరంగా వదిలి అక్కడికి వచ్చిందని అర్థమైంది మానస్కి. కుంటుకుంటూ ఒక స్టెప్ వేసింది. ఆలోచించకుండా రెండు చేతుల్లోకి ఎత్తేసుకున్నాడు. సురభి ఆల్చిప్పలంతా కళ్ళని ఆల్చిప్పలంతా చేసి చూసింది అతని వైపు. దగ్గరలో ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చోబెట్టి చుట్టుపక్కల చూశాడు ఆమె చెప్పుల కోసం. ఎక్కడా లేవు, తీసేసినట్టున్నారు అన్నాడు. చెప్పల్స్ ఎవరు తీస్తారు? అది కాలేజ్లో అంది మొహం అదోలా పెట్టుకుని. సీనియర్స్ ఎవరైనా ర్యాక్ చేస్తున్నారా నిన్ను అని అడిగాడు. లేదన్నట్టు తలూపింది. మరి చెప్పులు పోవడం ఏంటి అనుకున్నాడు. ఇంతలో బ్యాగ్ నుండి ఫోన్ తీసింది సురభి. అనుకోకుండా అటు చూసిన మానస్కి ఫోన్ స్క్రీన్ మీద ఆమె యుధీర్తో కలిసి ఉన్న వాల్పేపర్ కంటపడింది.
సంభ్రమంగా చూశాడు. ఈ పిల్ల నా మరదల్. పర్లేదు బాగానే ఉంది అనుకున్నాడు స్మైల్ చేస్తూ. ఎవరికో కాల్ చేసింది తను. వాసు ఎక్కడి వరకు వచ్చావు అని అడిగింది. అటువైపు సమాధానం వినగానే నిరాశగా, వచ్చేసావా? సరేలే. ఏం లేదు, నా చెప్పల్స్ కనిపించట్లేదు. నువ్వు వచ్చేప్పుడు తీసుకొస్తావని. మన కాలేజ్ దగ్గరలో కూడా షాప్స్ ఏం లేవు కదా అంది. వాసంతి కాలేజ్ దగ్గరలో ఉన్నా అనడంతో తను ఎక్కడుందో చెప్పి కట్ చేసింది సురభి. 1 మినిట్ అని మానస్ కూడా పక్కకెళ్ళాడు, తన అసిస్టెంట్ మౌలికి కాల్ చేస్తూ. చెప్పండి సార్ అన్నాడు మౌలి. ఎక్కడున్నావు మౌలి అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాడు. లేడీస్ స్లిప్పర్స్ ఒక పెయిర్ కొనుక్కుని ఎస్విఆర్ కాలేజీకి రా అంటూ సురభి బాధాలను చూసి సుమారుగా సైజ్ చెప్పాడు. చెప్పులు కొనుక్కురావాలా? అది నేను అని ఆశ్చర్యపోయాడు మౌలి. మెత్తగా సాఫ్ట్గా ఉండే స్లిప్పర్స్ తీసుకో, అలాగని హోమ్వేర్లా ఉండకూడదు. కాలేజ్ అన్నాను గుర్తుందిగా అన్నాడు మానస్. ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా సార్ అని పళ్ళు నూరుతూ అడిగాడు మౌలి. ఏ చెప్పుల ఫ్యాక్టరీ పెట్టి నువ్వే తయారు చేస్తావా అని సీరియస్గా అడిగాడు. చెప్పుల ఫ్యాక్టరీనా? మీరు పెట్టించినా పెట్టిస్తారు మహానుభావులు. ఇప్పుడంత ఆస్తి నాకు వద్దు, తెస్తానులేండి. 20 మినిట్స్లో ఇక్కడ ఉండాలి. నేనున్న చోటు నుంచి అక్కడికి రావడానికి అరగంట పైనే పడుతుంది సార్ అని తలగొట్టుకుంటూ చెప్పాడు మౌలి. ఫాస్ట్గా రమ్మని చెప్పానయ్యా. నువ్వు ఇంట్లో లేనప్పుడు వాడమని బ్రెయిన్ మీ ఆవిడికి వచ్చావా ఏంటి? కమ్ ఫాస్ట్ అని కట్ చేశాడు మానస్. ఇప్పుడు నాకు బ్రెయిన్ లేదన్నాడా లేక మా ఆవిడికి లేదన్నాడా? వద్దులే, ఆలోచించి ఒక కన్క్లూషన్కి వచ్చినా నేనే ఫీల్ అవ్వాలి అనుకుని బైక్ స్టార్ట్ చేశాడు మౌలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.